ఆదాని కేసుల్లోకి సంబంధించి ఏదో విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారని చెప్పి అందులో జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడు, లంచాలు తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ పరువు తీశాడు, ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కొంతమంది కొన్ని పత్రికా ఛానళ్ళు, కొన్ని మీడియా ఛానళ్ళు డిబేట్లు నడుస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కొంతమంది యొక్క అభిప్రాయం అనమాట, ఎందుకని ఒక రేంజ్లో ఆరోపణలు చేసి ఒక రేంజ్లో జగన్మోహన్ రెడ్డిని చెడు కూడా ఆడేటువంటి వ్యక్తి ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు అనేటువంటిది కొంతమంది యొక్క అభిప్రాయం. నిజంగానే ఆయన మౌనంగా ఉన్నారా? మౌనంగా ఉంటే దానికి కారణాలు ఏంటి? అసలు ఈ ఆదాని స్కామ్ అనేది అయితే చెప్తా ఉన్నారో నిజంగానే స్కామ్ జరిగిందా? వీళ్ళేమో వైసీపీ పార్టీ ఏమో మేము ఒప్పందం చేసుకుంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో చేసుకున్నాం, సో సికీతో. మరి వీళ్ళతో మేము ఎక్కడ చేసుకున్నాం? వాళ్ళతో ఒప్పందమే లేనప్పుడు అవినీతికి ఆస్కారం లేదు కదా అనేటువంటిది వీళ్ళ యొక్క అభిప్రాయం. అసలు ఓవరాల్గా ఏంటి ఆంధ్రని స్కామ్ ఏంటి, అవినీతి జరిగిందా, చంద్రబాబు గారు మౌనం ఏంటి అంటే మీరు ఏం చెప్తారండి స్కామ్కి సంబంధించి? అంటే ఇక్కడ ప్రజలుగా మనకు చాలామందికి అవగాహన ఉంటుంది. కాకపోతే పొలిటికల్గా ఏదో విమర్శలు చేయాలనే అంశాలు కాసేపు మనం పక్కన పెడితే, ఈరోజు అదానీ గారి పైన ఆరోపణలు రావడం మన దేశంలో ఏమన్నా కొత్తనా? ఓకే, కాదు కదా. అంటే అదానీ పైన, వాళ్ళ సంస్థలపైన ఆయన మోడీకి చాలా సన్నిహితుడు అనేటువంటి కోణంలో రాహుల్ గాంధీ గారు పదే పదే పార్లమెంట్లో ఆయన పైన పోరాటం చేస్తూనే ఉన్నారు. గతంలో కూడా పార్లమెంటును అదానీ వ్యవహారం ఒక ఊపిందనే చెప్పాలి. ఆ రోజు హిడెన్బర్గ్ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో అదానీ గ్రూపులలో చాలా ఆర్థిక అవకతవకలు ఉన్నాయి, చాలా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు అనేటువంటి కోణంలో ఆ రోజు ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా చాలా మనం చర్చ దేశవ్యాప్తంగా చూసినాం. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కూడా జేపీసీ వేయాలా, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలా, ఇట్లా చాలా చాలా చూసినాం మనం. సో మళ్ళీ ఈరోజు ఆయన పైన అమెరికాలో కొంత కాంట్రాక్టులు పొందేటువంటి విషయంలో భారతదేశంలో కొందరు అధికారులకు ఆయన లంచాలు చూపారు అనేటువంటిది ప్రాథమికంగా మనకు వినపడుతున్న ఒక ఆరోపణ. సో ఆ క్రమంలో నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, తర్వాత జమ్మూ కాశ్మీరు, తర్వాత ఒరిస్సా, తర్వాత పశ్చిమ బెంగాల్, ఇలా రాష్ట్రాలతో అదానీ ఎనర్జీ గ్రూప్స్, తర్వాత అజూర్డ్ ఎనర్జీ ఐ థింక్ సో, ఆ రెండు సంస్థలు కొంత వీళ్ళతో కాంట్రాక్ట్స్ ఒప్పందాలు చేసుకున్నారు. సో ఆ ఒప్పందాల్లో అవకతవకలు జరిగినాయి. ఆ ఒప్పందాలు అదానీ సంస్థకు రావడానికి వాళ్ళకు లంచాలు ఇవ్వజూపారు అనేది ఆరోపణ. అంతేగాని ఆ లంచాలు ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎవరు స్వీకరించారు, సో ఇలాంటి చర్చ ఎక్కడ లేదు. ఓన్లీ 1700 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారే తీసుకున్నారు, లేదా 2500 కోట్లు మొత్తం దీంట్లో డీలు దేశం మొత్తం. సో ఇలాంటివి అన్నీ ఎవరికి వాళ్ళు కథనాలు మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే ఈరోజు వైసీపీ కానీ గత ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున అప్పుడు పనిచేసిన మంత్రులు కానీ అప్పుడు పనిచేసిన నాయకులు వాళ్ళు మాట్లాడే మాట ఏంది, మేము అదానీ సంస్థలతో ఎక్కడ డైరెక్ట్గా ఒప్పందం చేసుకోలేదు, మేము ఒప్పందం చేసుకుంది సెకీ సంస్థతో. సెకీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. సో కేంద్ర ప్రభుత్వ సంస్థతో మేము ఒప్పందాలు చేసుకున్నాం. మేము ఒప్పందాలు చేసుకున్నటువంటి పవర్ యూనిట్ ధర కూడా కేవలం ₹2.49 ఉంది. అంటే ఆ రోజు మార్కెట్లో ఎవరు తక్కువగా ఇస్తే మేము ఆ సంస్థలతోనే తీసుకుంటాము అన్నట్టుగా ఒప్పందాలు జరిగాయి తప్ప మేము మార్కెట్లో ఎవరు ఎక్కువ ధరకు ఇస్తే వాళ్ళతో ఏం చేసుకోలేదు. ఎవరన్నా తక్కువ ధరకు ఒప్పందాలు చేసుకునేటోళ్ళు ఎవరన్నా లంచాలు ఇస్తారా? సహజంగా లంచాలు అనేది ఎప్పుడు ఇస్తారు అంటే ఎక్సెస్ ప్రైసు ఉన్నప్పుడు కోట్ చేస్తే వాళ్ళకు కూడా లాభాలు వస్తాయి. అప్పుడు ఇట్లాంటి మ్యానిపులేషన్స్కు ఛాన్సెస్ ఉంటాయి తప్ప మనం కోట్ చేసుకుందే తక్కువ కోట్ చేసుకున్నాము, అలాంటప్పుడు ఎవరన్నా లంచాలు ఎక్కడన్నా ఇస్తారా అనేటువంటి వర్షన్ వీళ్ళ దగ్గర నుంచి వినపడుతుంది. వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే ఒక అమెరికా సంస్థ, ఒక FBI సంస్థ, తర్వాత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అంటారు. అంటే మన భారతదేశంలో మనకి ఎలాగైతే సెబీ ఉంటుందో, అంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ కమిషన్ ఇక్కడ ఎలా ఉంటుందో అలాగనే మనకు అక్కడ SEC ఉంటుంది, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ఉంటుంది. ఇక్కడ మనకు సెబీ ఉంటుంది ఇండియాలో అయితే, అంటే BSE NSE అంటాం కదా అట్లా. సో అలాంటి ఒక సంస్థ దర్యాప్తులో ఇలాంటి అంశాలన్నీ FBI SEC కలిసి ఒక రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఏదో మనకు అక్కడ కల్ప్రిట్ ఉంది, ఒక జరిగింది అనేది చర్చ. కానీ నేనేమంటానంటే ఇప్పుడు అది ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక చర్చ జరిగింది. సరే, దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది కదా. ఇప్పుడు అదానీ అనేవాడు నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇండియా, అదానీ యొక్క బిజినెస్లు, అదానీ యొక్క వ్యాపారాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో వాళ్ళు విస్తరించి ఉన్నారు. వాళ్ళ వర్టికల్స్ నాకు తెలిసి దాదాపుగా 20-30 రంగాలలో వాళ్ళ యొక్క బిజినెస్లు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు మన ఇంట్లో వాడే ఫ్రీడమ్ ఆయిల్ కూడా వాళ్ళదే,
తర్వాత అంబుజా సిమెంట్ వాళ్ళదే, ఏసీసీ సిమెంట్ వాళ్ళదే, మీడియాలో ఎన్నో రంగాలలో వాళ్ళ పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ యొక్క కంట్రోలింగ్ ఉంది. అంటే అదాని యొక్క వ్యాపారాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. సో అలాంటి ఒక వ్యక్తి పైన ఏదైనా ఆరోపణ, అది చిన్నదే పెద్దదే వచ్చినా కూడా కొంత ప్రకంపనలు ఎక్కువనే ఉంటాయి. కాకపోతే నేనేమంటానంటే వాళ్ళకు ఒక లీగల్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళకంటూ కొంత ఒక మెకానిజం ఉంటుంది. ఒక ఆరోపణ వచ్చినా ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలా, ప్రభుత్వాల ద్వారా ఎలా హ్యాండిల్ చేయాలా, వ్యవస్థల ద్వారా ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళకి తెలియదా? సో అలాంటి వాళ్ళతో వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు డీల్ చేసేటప్పుడు వీళ్ళకి తెలియదా? అంటే ఎవరైనా లంచాలు ఇచ్చారు తీసుకుంటారంటే ఇప్పుడు ఇచ్చి జోలు వేసుకొని తీసుకుంటా ఫోటోల మధ్యన కెమెరాల మధ్యన ఆధారాలు ఉండేటట్టు తీసుకుంటారా? చెప్పండి. అంటే ఇప్పుడు నేను ఏమంటానంటే దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఆరోపణ వచ్చినప్పుడు మనం ఏదైనా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటే ఎవరిపైన కూడా మనం చేయొచ్చు. ఎస్, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం లంచం చూపింది, వాళ్ళు ఆఫర్ చేసినారు, వీళ్ళు యాక్సెప్ట్ చేసినారు, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఒకవేళ అది ఇట్ క్యాన్ బి వీడియో ఉందా, లేదా ఇట్ క్యాన్ బి ఆడియో ఉందా, లేదా ఏమైనా పేపర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఏదో వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్పింది, వాళ్ళు ఏదో ఇలా అధికారులతో మాట్లాడినారు, అది ఇది అంటున్నారు తప్ప ఆ వీడియోలను కానీ ఆడియోలను కానీ ఎవరైనా బయట పెట్టినారా? ఈరోజు మన దేశంలో ఆడియోల ద్వారా వీడియోల ద్వారా దొరికిపోయిన కేసులకే దిక్కులేదు. ఇంకా ఇప్పుడు ఎక్కడో ఒక రిపోర్ట్లో ఒక డాక్యుమెంట్లో ఏదో అలిగేషన్ చేసినారు అంటే మనం దాన్ని పట్టుకొని వాళ్ళను ఏదో వాళ్ళకు ఇప్పుడే శిక్ష పడిపోయింది, వాళ్ళు ఇప్పుడే కన్విక్ట్ అయిపోయినారు, వాళ్ళు ఇప్పుడే క్రైమ్ను కమిట్ అయినారు అని చెప్పేటువంటి భావన సరైన భావన కాదు. సో ఖచ్చితంగా ఏదైనా ఒక ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఆరోపణలో నిజ నిజానాలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది ఆ దర్యాప్తు సంస్థలు, ఆ ఏజెన్సీలు పెడతాయి కదా. ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వానితో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మళ్ళీ సిబిఐ ఎంటర్ అవుతుంది కదా. ఒకవేళ మళ్ళీ ఈడీ, ఇది ఆర్థిక నేరం అనుకుందాం కాబట్టి ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది కదా. దీంట్లో మళ్ళీ మనీ లాండరింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా, లేదా ఫారిన్ మనీ ఉందా, మళ్ళీ ఇవన్నీ ఎంటర్ అవుతాయి కదా. అంటే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈరోజు అదానీ గారు ఆల్రెడీ మోడీకి క్లోజ్ ఫ్రెండు, బెస్ట్ ఫ్రెండు, జిగరు, ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. సో అలాంటి ప్రభుత్వంలో మోడీ గారి ప్రభుత్వము ఈరోజు అదానీ గారి పైన ఏదైనా ఆరోపణలు వచ్చింది అన్నప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా అదే కూటమిలో ఉన్నాడు కదా. మరి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు నిజంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి పైన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంత స్థాయిలో జరిగింది, ఇంత స్థాయిలో చేతులు మారినాయి అంటే మరి ఎన్డీఏ కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడడానికి రైట్స్ ఉంటాయి కదా. మరి మాట్లాడగలడా? ఆయన కూడా అదే కూటమిలో ఉన్నాడు కదా, ఆయనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ కదా. మరి ఆ కోణంలో ఈయన ప్రశ్నించలేకుండా ఉన్నాడా, లేక మౌనంగా ఉన్నాడా, లేక వ్యూహాత్మక మౌనం అనుకోవాలన్నా, లేకపోతే ఆయన ఏమనుకుంటున్నాడు, ఏదో ఎక్కడో ఫైనాన్షియల్ సంబంధించి ఒక అలిగేషన్ చేసినారులే, మనం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలని సైలెంట్గా ఉన్నాడా, లేకపోతే ఆయన మాట్లాడకుండా ఈరోజు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి మన గొట్టిపాటి రవికుమార్ కానీ లేదా మిగతా నాయకులు మాట్లాడుతున్నారా? బాలినేని మాజీ మంత్రి ఆయన. ఈరోజు బీజేపీ వాళ్ళు, స్టేట్ బీజేపీ మాట్లాడచ్చు కదా అదాని పైన. ఇప్పుడు ఫస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున్న ప్రభుత్వానికి వీళ్ళు లంచం ఆఫర్ చేసినారంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కదా. ఈరోజు తమిళనాడులో వాళ్ళు ఏమంటున్నారు, తమిళనాడులో నేను చూశాను, తమిళనాడులో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు, ఈ రోజు ఉన్నటువంటి డిఎంకే పార్టీలో ఉన్న మినిస్టర్స్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఆ డీలో ఎప్పుడో జరిగింది, ఆ రోజు జయలలిత గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. సో అప్పుడు జరిగినటువంటి అంశాలే తప్ప ఇవి ఈరోజు అంశాలు కాదు. సో ఆనాటి అన్నా డిఎంకే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు. ఆ రోజు వాళ్ళు కొంత ఏమైనా చేసి ఉంటే వాళ్ళు చేసి ఉంటారు, మాకేంటి సంబంధం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మరొక సైడ్ ఒరిస్సాలో కూడా అవే వార్తలు వినపడుతున్నాయి. సో మళ్ళీ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఈరోజు ఎవరున్నారు, అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు, లెఫ్టినెంట్ జనరల్ ఎవరు, బీజేపీ మనిషి. అంటే ఈ అంశం ఏమంటానంటే, నేను కాంగ్రెస్ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వాళ్ళు కూడా అధికారులు. సో కాబట్టి నేను ఏమంటా అంటే ఇది ఏదో ఒక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిందో లేదా కేవలం వైసీపీ పార్టీకి సంబంధించిన కోణంలో చూసి మాట్లాడడం చాలా మూర్ఖత్వం. సో దీని యొక్క సంబంధాలు, లింక్స్ అందరితో జరిగింది. అంటే ఈ సెకీ అనే సంస్థ కూడా ఇన్వాల్వ్ అయింది. అంటే సెకీ ఇన్వాల్వ్ అయిందంటే ఎవరు, కేంద్ర ప్రభుత్వం. అంటే ఆటోమేటికల్గా కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా ఇందులో ఉన్నట్టే. మరి అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉండేది మీరే కదా. ఇప్పుడు అధికారంలో ఉండేది ఎవరు, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. మరి మీరే కదా అధికారంలో ఉండేది. మరి మీరు తొందరగా అదానిని ఎవరెవరు తప్పులు చేసినారో మళ్ళీ మీ దగ్గర ఆధారాలు ఉంటే కానివ్వండి. మరి ప్రజలుగా మనకేంటి ఇబ్బంది? తప్పు చేసినప్పుడు ఎవడైనా సరే శిక్ష పడాల్సిందే కదా మరి. అంతేగాని ఇక్కడ కేవలం ఏంటంటే ఇప్పుడు బట్టగాల్సి మీనేయడం అంటారు చూసినావా. సో ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఈయన దోపిడీ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్కి పోయింది. ఈయన ఇప్పటికే 1,00,000
కోట్ల అవినీతి చేసినారు, ఈయన స్థాయి పరాకాష్ఠకు చేరింది. సో ఇలాంటి మాటలు ఏంటంటే ఒక రాజకీయ కోణంలో వాళ్ళను కొంత హ్యూమిలియేషన్ క్రియేట్ చేయడమే తప్ప వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఈ రోజున్న ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి పోయి మోడీకి రెఫరెండం ఇయ్యరు రేపే. జగన్మోహన్ రెడ్డి అవినీతికి కుప్పలుగా చేసినాడు, ఈ అవినీతి పైన తీయరి, బయటికి తీయరి, తవ్వరి, ఆయన లోపల ఏరేని మరి కానియమని చెప్పారు. సో అప్పుడు మనం కూడా ప్రజలుగా మనకు కూడా మంచిదే కదా, తప్పులు చేసినోడు అదాని కావచ్చు, అంబానీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రజలు ఖచ్చితంగా కోర్టుల ముందు వాళ్ళకి శిక్షలు పడాలనే కోరుకుందాం. సో అయితే ఇది మొత్తానికైతే జస్ట్ ఆరోపణలుగానే చూడాలంట. అదేంటనే నేను అలిగేషన్స్ వచ్చిన వెంటనే మనం ఏం చేయాలా? దర్యాప్తు సంస్థలు ఏం చెప్తాయో మనం వెయిట్ చేయాలా. తర్వాత వాళ్ళ వర్షన్స్ వీళ్ళ వర్షన్స్ వినాలి తప్ప పొలిటికల్గా మీరు ఏదో 4 రాళ్ళు వేసుకుంటా క్యారెక్టర్ను అసాసినేషన్ చేసుకుంటా పదే పోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్, అవినీతి పరుడు, 1,00,000 కోట్లు అనేది ఈరోజు కొత్త కాదు కదా. రాజశేఖర రెడ్డి చనిపోయిన మరుసటి రోజు నుంచే ఈ ఆరోపణలు స్టార్ట్ అయినాయి. సో ఈరోజు ఏం రాజశేఖర రెడ్డికి లేదా వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అవినీతి ఆరోపణలు అనేది పెద్ద కొత్త సబ్జెక్ట్ ఏం కాదు వాళ్ళకు. కాకపోతే వాళ్ళు ఆల్రెడీ ఈరోజు అధికారం కోల్పోయినారు, 11 స్థానాలకు పరిమితం అయిపోయినారు. సో మళ్ళీ ఈరోజు ఇంకా 4 రాళ్ళకు బదులు ఇంకో 40 రాళ్ళు వేయడానికి ఇది ఒక రాయి తప్ప వాళ్ళకి పెద్దగా జరిగేటువంటి నష్టం ఏం లేదు. ఆల్రెడీ పొలిటికల్గా డ్యామేజ్ జరిగింది, ఇంకా ఏం డ్యామేజ్ జరుగుతుంది?